చరిత్రలో రామ్ జెఠ్మలానీ కానీ, కపిల్ సిబ్బల్ కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ, వీళ్ళు ముగ్గురే పెద్దోళ్ళు. అరుణ్ జైట్లీ కానీ బెట్టింగ్ యాప్ల మీద ఎవరు ఆర్డర్ తీసుకురాలా. 8 లక్షల కోట్లది 5 నిమిషాల్లో ఆర్గ్యూ చేశాం. థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ members చీఫ్ జస్టిస్ టుడే సూర్యకాంత్ and associate just passed the order to save the country's population. 45 crore youth, 60 crore families. That's, I have great faith in judiciary. I'll get justice done for my charities without fail. No politicians can play any more games because I entered now in their arena. Otherwise I would be right now in Gaza or Russia or Ukraine. Chandrababu is welcoming me, inviting me. Nanu gogutunnadu, nenu gogadaniki vacha na అభిషేక్ రెడ్డి అలాగే స్టార్ట్ చేశాను. పైకి వెళ్ళిన దాకా నేను ప్రపంచం వదిలేశాను. అదే ఇక్కడే చేస్తాను. ఇప్పుడు అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు వెళ్తుంటే మహానుభావుడు వస్తున్నాడు, అటు ఉదయం వెళ్తుండగా మొత్తం అన్ని గేట్లు వేస్తారు. వీడియో తీసా. అంటే ఆయన వస్తుంటే రోడ్లో ఇంకెవరు రాకూడదా, అంతా వివిఐపి. ఆ కేపాల్ కంటే రికార్డ్ చేసి దిగాను. 1 minute ఆ బార్కెట్లు తీసేశారు. You don't violate my fundamental rights, human rights, and the rights of others. God is God of miracles and He will do justice. I am with you. మీ మీడియా మిత్రులకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే ఆ రోజు TV9 రిపోర్ట్ను కొట్టారు. మోహన్ బాబు అనుకుంటా. కనీసం అపాలజీ చెప్పండి, చెప్పలా. మళ్ళీ తిరిగి కొడతానన్నట్టు మాట్లాడాడు. ఎందుకయ్యా నువ్వు నేను కలచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు ఒకప్పుడు. ఇప్పుడు ఎందుకో ముసలి కాలంలో 75 సంవత్సరాల వయసులో రిటైర్ అవ్వాల్సిన టైంలో లేనిపోయిన బుద్ధులన్నీ పుడుతున్నాయి. కొడుకుని సీఎం చేద్దాం, ఆ తర్వాత మనవన్ని సీఎం చేద్దాం. మంచి మంచి బాలకృష్ణ, హరికృష్ణ లేనట్టు ఉంటారు. ఆ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉంటుంది. ఆ జూనియర్ ఎన్టీఆర్కి అప్పచెప్పొచ్చు కదా, ఎంత చక్కగా మాట్లాడతాడు. నిజంగా ఎన్టీ రామారావు గుర్తొస్తాడు నాకు. అప్పుడు 81లో ఆయన కలిశాను. ఈ జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు కల్లా. బాబు నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఉన్నా నీతో. ఏదో ఒక మంచి రోజు వస్తుంది, నీకు కూడా నీలాంటి మంచి వాళ్ళు పొలిటికల్ రాజకీయాల్లోకి రావాలి, న్యాయం చేయాలి, ఓపెన్గా మాట్లాడి డేరింగ్ డాషింగ్ లీడర్స్ కావాలి.